నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల సంవత్సరాలెన్నో జరుగుచున్నను నూతన పరచుము నా సమస్తము సంవత్సరాలెన్నో జరుగుచున్నను నూతన పరచుము నా సమస్తము పాతవి గతించిపోవును సమస్తం నూతనమగును నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల శాశ్వతమైనది నీదు ప్రేమ ఎన్నడైనా మారనిది నీదు ప్రేమ శాశ్వతమైనది నీదు ప్రేమ ఎన్నడైనా మారనిది నీదు ప్రేమ దినములు గడచిన సంవత్సరాలెన్ని దొర్లినా నాయడ నీదు ప్రేమ నిత్యం నూతనమే దినములు గడచిన సంవత్సరాలెన్ని దొర్లినా నాయడ నీదు ప్రేమ నిత్యం నూతనమే పాతవి గతించిపోవును సమస్తం నూతనమగును నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల ప్రతి ఉదయం నీ వాత్సల్యముతో నన్ను ఎదుర్కొందువు నీదు కరుణతో ప్రతి ఉదయం నీ వాత్సల్యముతో నన్ను ఎదుర్కొందువు నీదు కరుణతో తరములలో ఇలా సంతోషకారణముగా నన్నిలా చేసినావు నీకే స్తోత్రము తరములలో ఇలా సంతోషకారణముగా నన్నిలా చేసినావు నీకే స్తోత్రము పాతవి గతించిపోవును సమస్తం నూతనమగును నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల
నన్ను నూతన పరచుము నా సమస్తము. సంవత్సరాలెన్నో జరుగుచున్నను నూతన పరచుము నా సమస్తము. పాతవి గతించిపోవును సమస్తం నూతనమగును. నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును. పాతవి గతించిపోవును సమస్తం నూతనమగును. నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ నా ప్రత్యేక వందనములు. కుటుంబ బలిపీఠము వాల్యూమ్ 4 జనవరి 10. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచి యుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశమండలమునకు మేఘముల మీద కొనుపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. ఆమేన్. 1వ థెస్సలోనిక 4:16-17. 10 మంది కన్యకలు మరియు 144,000 మంది యూదులు అనేటి వర్తమానము 60:12-11. ఈ దినములలో ఒక దినాన మనము ఈ భూమికి వెలుపల ఈ గుండ్రని భూమికి బయట పైన శూన్యములో మనము నిలబడబోతున్నాము. మనము పరలోకంలో ఇంకను ఉండము గాని మనము ఆయన్ని కలుసుకొనుటకు ఆకాశములోనికి కొనుపోబడతాము. ఆమేన్. యాకోబును కలుసుకొనుటకు రిబ్కా తీర్మానం చేసుకుంది. త్వరపడిన ఎలియాజరుతో కలిసి వెళ్ళుటకు నిర్ణయించుకుంది. లేదా ఇస్సాకుని తన భర్తగా కలుసుకొనుటకు ఆమె ఎన్నడూ అతడిని చూడలేదు. దేవుడే తనను నడుపుచుండునని ఆమె ఎరిగినది. యాకోబు కొడుకు లేదా ఇస్సాకు సాయంకాలం వేళ ఇస్సాకు తన మార్గములో వెళ్ళుచుండెను. గుర్తించుకోండి, అది సాయంకాలం సమయము. ఆమేన్. రిబ్కా ఒంటి మీద పయనించుచుండెను. ఎలియాజరు అన్నాడు, ఇదిగో అతడు వచ్చుచున్నాడు. ఇప్పుడు వెంటనే రిబ్కా ఒంటె మీద నుండి దిగెను. తన్ను తాను కప్పుకొనెను. అతడిని ఆమె ఎన్నడూ చూడలేదు. ఆమెకి తెలియదు అతడు ఆమెకి భర్త అని. ఆమె ఎన్నడూ అతడిని చూడలేదు. విశ్వాసమును బట్టి ఆమె అతడిని కలుసుకొనుటకు వెళ్ళుచుండెను. ఆమేన్. నేను అతన్ని చూచినప్పుడు ఆయనెలా ఉండునో నాకు తెలియదు. బయట ఆమె అతనిని చూచినప్పుడు తొలిచూపులోనే ప్రేమ పుట్టెను. పొలములో వారిరువురు కలుసుకొనుటకు వచ్చుచుండిరి. మరియు అతడు ఆమెను తన తండ్రి రాజ్యములోనికి కొనుపోయి ఆమెను వివాహమాడెను. అదే రీతిగా సంఘము కూడా ఆకాశమునకు కొనుపోబడి ఆకాశము మధ్యలో ప్రభువును ఎదుర్కొనబోవును. ఆమేన్. ఓ, ఆ బంధం ఎంత గొప్పది! తొలిచూపులోనే ప్రేమ. ఈ భూచక్రమునకు వెలుపల మనము నిలబడి విమోచన గీతములను పాడుట. ఓ మే మన ఎడల ఆయన చూపిన విమోచన కృపను బట్టి మనమంతా ఆయనను పాడి స్తుతించెదము. దూతలు తమ రెక్కలతో ఈ భూచక్రమును కప్పియుందురు. మనం సంభాషించేది వారికి తెలియదు, ఎందుకనగా ఆ దూతలు నశించవు. కావున రక్షణ అంటే వారికి తెలియదు. ఒకప్పుడు నశించిన వారము మనమే. ఇంత భయంకరమైన స్థితిలో నుండి మనము తప్పించబోతిమో మనకి తెలుసు. అంతేకాక ఆయన తన రక్తము చేత మనలను ప్రతి జాతితో నుండి, ప్రతి తెగలో నుండి, ప్రతి భాషలో నుండి మనలను విమోచించెను. ఆమేన్. మనము అక్కడికి చేరుకునే రోజు ఎంత గొప్ప సంతోషమో. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లును భూమి యందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము.
మరణస్తులు మేము క్షమించిన ప్రకారములు మరణములు క్షమించుము. మమ్ములను శోధనలోకి తేక దుష్టులను తప్పించుము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవై ఉన్నావు. ఆమేన్.